వారణాసి మూవీ 2 భాగాలు అని తేలడంతో ఒకరికి మాత్రం చాలా రిలీఫ్ వచ్చింది. అది ఎవరో కాదు, లెక్కల మాస్టర్ సుకుమార్. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్న తను ప్రెజెంట్ తన శిష్యుడు తీస్తున్న పెద్దికి రిపేర్లు చేస్తున్నాడు. సమ్మర్ ఎండ్ లోగా రామ్ చరణ్ ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. అయితే వారణాసి వల్ల ఇప్పుడు తన జేమ్స్ బాండ్ మూవీకి మోక్షం వచ్చేలా ఉంది. ఈ ఏడాది దసరా తర్వాత మహేష్ బాబు పూర్తిగా ఫ్రీ కాబోతున్నాడు. అప్పుడే వారణాసి షూటింగ్ పూర్తి కాబోతోంది. కాబట్టి దసరా దద్దరిల్లేలా మహేష్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ కి కాళ్ళొచ్చేలా ఉన్నాయి. స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ తో సందీప్ రెడ్డి బిజీ అవుతూ ఉండడంతో మహేష్ డేట్లు గంపగుత్తగా సుకుమార్ కి దక్కేలా ఉన్నాయి. అందుకే జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ కి కాలం కలిసొచ్చేలా ఉంది. మరి ఈ సినిమా పట్టాలెక్కే లోపు రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తవుతుందా? ఛాన్స్ ఎంత? దశాబ్దాలుగా హాలీవుడ్ జేమ్స్ బాండ్కి అలవాటు పడ్డ జనానికి సుకుమార్ కొత్తగా ఏం చూపిస్తాడు? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ సూపర్ స్టార్ గా మారడానికి ఇంకో ఏడాదిన్నరే ఉంది. వారణాసి వచ్చి పాన్ వరల్డ్ లెవెల్లో తెలుగు సినిమాను వెలిగిస్తుందని అంతా ఆశపడుతున్నారు. 55,000 థియేటర్స్లో మన సినిమా హౌస్ఫుల్ అవుతుందో లేదో కానీ 10,000 కోట్ల వసూళ్లే టార్గెట్గా ఈ సినిమా ప్లాన్ చేశారంటున్నారు. కానీ అదంతా ప్రచారంలో భాగం అంటున్నారు. 5,000 కోట్లే ప్రస్తుత టార్గెట్ అన్న మాట వినిపిస్తోంది. దీంతో పాటు రియాలిటీ చూస్తే వారణాసి 2 భాగాలు కాదు, ఒకే భాగమని రాజమౌళి తేల్చాడు. కాబట్టి ఈ దసరాలోపు షూటింగ్ పూర్తవుతుంది. నెల మహేష్ బాబు రెస్ట్ తీసుకున్నా ఆ తర్వాత తను ఫ్రీ. సో సందీప్ రెడ్డి సినిమా చేస్తాడా అంటే ఛాన్సే లేదు. తన స్పిరిట్ మూవీ షూటింగ్ ఈ ఎండింగ్ వరకు నడిచేలా ఉంది. తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ప్లాన్ చేస్తున్నట్లు తేల్చాడు. అంతే. మహేష్ బాబుతో సందీప్ సినిమా 2029 వరకు పట్టాలెక్కే ఛాన్స్ లేదు. మరైతే తనేం చేస్తాడు? ఈ ప్రశ్నకి సుకుమార్ నుంచి సాలిడ్ ఆన్సర్ సిద్ధమైంది. ఎప్పటి నుంచో జేమ్స్ బాండ్ లాంటి సినిమా చేయాలనేది మహేష్ బాబు డ్రీమ్. తన తండ్రి దారిలోనే ఒకసారి కౌబాయ్ మూవీ చేశాడు. కానీ గూఢాచారి మూవీ విషయంలో తన కల కలగానే ఉంది. స్పైడర్ సినిమా చేసినా అదేం జేమ్స్ బాండ్ జోనర్లో లేదు. ఇక వారణాసిలో ఇండియానా జోన్స్ తరహా సాహసాలు తను చేస్తున్నాడంటున్నారు. కొంతవరకు జేమ్స్ బాండ్ స్టైల్లో సాహసాలున్నా దీంతో వారణాసిని పోల్చలేం. అందుకే మహేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో సుకుమార్ నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. తను ఇప్పుడు తన శిష్యుడు తీస్తున్న పెద్ది ప్రాజెక్ట్ రిపేర్లు చేస్తున్నాడు. అది ఈ సమ్మర్లో రాబోతోంది. వేసవి ఎండ్లోగా చరణ్తో సుకుమార్ సినిమా మొదలవుతుంది. దాని టాకీ పార్ట్ 2027 జనవరిలోగా పూర్తవచ్చు అంటున్నారు. అదే జరిగితే దసరా తర్వాత మహేష్ ఫ్రీ అవుతాడు. కాబట్టి 2027లోనే మహేష్ బాబుతో సుకుమార్ సినిమా మొదలవచ్చు. ఆల్రెడీ స్టోరీ లైన్ వినిపించిన సుకుమార్ మోస్ట్లీ చాలా స్టైలిష్ స్పై మూవీ ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇది జేమ్స్ బాండ్ జోనర్లో వచ్చే సినిమానే అన్న అంచనాలు మాత్రం వినిపిస్తున్నాయి.